హాయ్ గైస్, వెల్కమ్ టు డే 21 ఆఫ్ 100 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్. ఈ రోజు మన ప్రాఫిట్ వచ్చేసి 5850. ఈరోజు మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో నేను స్ట్రాంగిల్ పొజిషన్ అనేది తీసుకుంటున్నా అండ్ ట్రేడ్ బ్యాక్ లాజిక్ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎవరైతే ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో టెలిగ్రామ్ అని కామెంట్ చేయండి, నేను వాళ్ళకి డైరెక్ట్గా లింక్ పెడతా. సో నేను ఇప్పుడు ట్రేడ్ బ్యాక్ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇలాంటి కంటెంట్ కావాలంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో అట్లీస్ట్ ఈ వీడియోకి ఒక 50 షేర్స్ అనేది ఇవ్వండి, నేను ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ట్రేడ్ బ్యాక్ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎప్పుడైనా కానీ మార్కెట్ ప్రీవియస్ డే రేంజ్ లోపల ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ ఎల్లో కలర్ లైన్స్ అనేవి ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డే లో. ఈరోజు మార్కెట్ ప్రీవియస్ డే రేంజ్ లోపల ఓపెన్ అయింది. స్పెషల్లీ ఆన్ ఎక్స్పైరీ డే రోజు ఇలా ఓపెన్ అయితే మీరు ఆప్షన్ బయ్యర్ అయితే ఎలాంటి ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయొద్దు. అన్నెసరీ ట్రేడ్స్ ప్లాన్ చేసి లాస్ అనేది బుక్ చేసుకోవద్దు. ఇది ప్యూర్ ఆప్షన్ సెల్లర్స్కి ఈరోజు. సో ఎందుకంటే వాళ్ళు పైన కాల్స్ కింద పుట్స్ని సెల్ చేసి ఆరామ్సే కూర్చుంటారు, ప్రీమియం డీకి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆప్షన్ బయ్యర్ అయితే సెకండ్ హాఫ్లో ఏమైనా ట్రేడ్స్ ప్లాన్ చేయండి. ఇది వన్ ఆఫ్ ది రీజన్ మాత్రమే, ఇంకా చాలా ఇండికేషన్స్ ఉంటాయి. సో ఎఫ్ఐడిఎస్, ఆప్షన్ డేటా, కాల్ కవరింగ్, పుట్ కవరింగ్, ఇవన్నీ చాలా నేర్చుకోవాలి. నేను ఈ రీల్లో ఓన్లీ ఒక లాజిక్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.